గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఏమరా సాయి, ఈ మధ్య బయట బాగా కనిపిస్తున్నావు. రే మామా కిరాక్ న్యూస్ ఏంది లేడీ ఇట్లా నంబర్ దొరికింది. ఎట్లా దొరికింది? అది దొరికిందా బై? అవునా? అది ఒక నిమిషం పెద్దనా వాట్సాప్ లో పెడతా. నన్ను దమ్దం చేస్తారా? నన్ను పే చేస్తారా? దాని పని చెప్తా. నేను చేస్తాను. యా సెట్ మామా. సీ యూ టుమారో ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ రూమ్. అర్థమవుతుందా? మీ అమ్మ బాబులు అని పట్టుకోండిరా. నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావో నేను చూస్తా. నువ్వు గిట్ట ఎగ్జామ్ రాసి నా పేరు మార్పించుకుంటారా కొడుక? నాతోటే పెట్టుకుంటావా? సీ యూ టుమారో. ఏమైందిరా? ఏమైంది? దొరికినాంరా. ఇక మళ్ళా మా అయ్యని దొరకరమ్మంటది. ఇక ఏం లేదు మేడం. ఏ ఊకోతి, మొన్న చూసిన కాఫీ షాప్ లో ఎవరా పిల్ల? అంటే మా అన్నయ్య మ్యామ్. అవునా? నేను మీ పేరెంట్స్ని రమ్మని చెప్పినా కదా. కాలేజ్ ప్రిన్సిపల్ అంటే 40-50 ఇయర్స్ ఉంటుంది అనుకున్నా కానీ మరి ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు. బై ద వే, కమింగ్ టు ద పాయింట్, మీ చెల్లి ఏం చేసిందో తెలుసా? నా నెంబర్ తీసుకొని ప్రాంక్ కాల్ చేసి నన్ను దమ్దం చేసింది. నెంబర్ నాకు దొరికినా బాగుండు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. అంటే ఇంత మంచి ప్రిన్సిపల్ నా కాలేజీలో నేను జాయిన్ అవ్వాలని ఫీల్ అవుతున్నానండి. కానీ ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావాలి కదండి. ఐ డోంట్ నో, ఐ జస్ట్ కాంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. మీరేం వరి అవ్వకండి. ఇప్పటి నుండి నా చెల్లె రెస్పాన్సిబిలిటీ నాది. ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ తీసుకోండి నా నెంబర్ తీసుకోండి. కంప్లైంట్ అనే కాదండి, మీకే ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేసేయండి, ఓకేనా? నంబర్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ సింధుజా. యూ మే గో నౌ. బాయ్. క్లాసులు కాకరకాయలు అనుకుంటా, చదువుదాం తీ. సంవత్సరం మొత్తం చేసేది అదే కదా. నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. మ్యామ్, మా కాలేజ్కి ఒక రెప్యుటేషన్ ఉంది. ఇలాంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసినాం అనుకో మాదే ఖరాబ్ అవుతుంది. మీ ఇష్టం. ఇంకా ఏ నువ్వు చేయలేదా కాలేజ్ డేస్ లో? ఏదో చిన్న పిల్లలు చూసి చూడనట్టు వదిలేయాలి. దీనికి నేను పిలుస్తారా? కిట్టి పార్టీలు వదిలేసుకొని మరీ వచ్చాను. మ్యామ్, ఇదే నేను ఇంకా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం ఇట్లా ఏమైనా రిపీట్ చేసి ఇమీడియట్ తీసిస్తున్నాను నేను. ఈ కాలేజీ కాకపోతే బయట 100 కాలేజీలు. వదినా అన్న కొంపదీసి వీళ్ళు నిజంగానే వేరే కాలేజ్లో జాయిన్ అయినారనుకో, అదే ప్రిన్సిపల్కి తెలిస్తే నా పని ఇంకా బ్యాండ్ బాజా భారతే. అనవసరంగా దూల. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మేడం, అందుకనే కొంచెం టెన్షన్ ఉంది. టెన్షన్ ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. ఎగ్జామ్స్ ఏమైనా రాకెట్ సైన్సా? చెప్పండి, మీకు ఎంత మార్క్స్ కావాలో క్లారిటీ ఉంటే చాలు. ఓ పెద్ద పొడిచేద్దాం పీకేద్దాం అన్న రేంజ్లో కాకుండా సుకూన్సా చదువుకుంటే అవే వస్తాయి. అయినా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా కదరా మీకు. మేడం వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా? లేదు మ్యామ్, చెప్పినా. నిలబడి చెప్పావా? సారీ మ్యామ్. నాకు కావాల్సింది సారీ కాదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీ ఫాదరా? ఎస్ మ్యామ్. సార్, మీ పేరు? కిరణ్. అంటే కిరణ్ గంగు. సార్, నాకు తెలిసి చెప్పేదేం లేదు. ఈ పార్టీకి వాడు ఏం వేషాలు వేసినో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అవునండి, సారీ అండి. మళ్ళీ రిపీట్ కాదులేండి. రిపీట్ కాదండి, ఒకసారి వాడి ఫేస్ చూడండి. అసలు తప్పు చేసిన ఫేస్ లానే లేదు వాడిది. అవునండి, సారీ అండి. మళ్ళీ రిపీట్ కాదులేండి. అరే, డైలాగ్ చేంజ్ చేయరా? ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతారా? 3000. సరే, ఇస్తే ఏదో ఒకటి చెయ్యి. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయాలో? అందరికి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చిన. వీడైతే మారే రకంలో నాకైతే కనిపిస్తలేడు. యాక్షన్ చెప్పు. యాక్షన్. అవునండి, సారీ అండి. మళ్ళీ రిపీట్ అవ్వదులేండి, నేను చూసుకుంటా. ఏంటి సార్ మీరు చూసుకునేది? మీరు చూసుకోగానే కదా వాడు అట్లా తయారైండు. నీకు ఇచ్చే బొక్కల పైసలకి నన్ను బుక్ చేసేటట్టు ఉన్నావు. చల్, నేను బయట సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నువ్వు ఇచ్చే బొక్కల పేమెంట్ కోసం అరగంట టైం బొక్క. నువ్వు పెద్ద 420 గడు. మేడం, వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అరే రే రే, చల్, నేను పోతున్నా. తాగుబోతు వచ్చినాడు. యూ డిటైన్ అవుట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారా? ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ ఏంది? 5 minutes టైం ఇస్తున్నా, ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కి, కారణాలకు కాదు. ఓకే? అరే, ఇప్పుడు ఎట్లారా? ఏం కాదు, నేను సెట్ చేస్తా చూడు. సావ్య, మేడంకి సొల్లు చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేయవే. ఏం చెప్పాలరా? ఏదో చెప్పు. సరే సరే. మేడం, మీ చీర చాలా బాగుంది. అవునా? థ్యాంక్స్ యా. ప్రిన్సిపల్ మేడం కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇది చెప్పాను కదా, మా ఆయన మొన్ననే దుబాయ్కి వెళ్ళాడని. దుబాయ్కి వెళ్ళి తెచ్చాడు. థ్యాంక్ యూ. యు నో, ఇట్స్ లైక్ ప్యూర్ షిఫాన్. ఇది రఫ్గా ఒక 30,000 to 45,000 ఉండొచ్చురా.
అప్పుడే క్లాస్ అయిపోయిందా? ఓకే గైస్, నేను రేపు పెడతా ఎగ్జామ్. ఓకే, ప్రిపేర్ అయ్యండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. ఏమైందమ్మా జల్దీ రమ్మన్నారంట? మా వాడిని తోలుకొని వచ్చిన, ఏమైంది? ఏమ్రా అనిల్, నువ్వు చేసిన లెక్కలని ఏం చెప్పలే? లేదు మ్యామ్. వీడికి మేద్దాం అనే చక్కగా వల్కనికి రాదు, మళ్ళా ఉల్టా. అంటే మా వాడు నత్తిపోసాడమ్మా, చిన్నప్పుడు తేనె ఎక్కువ పెట్టలేదు, అందుకే వీడికి దాపలకు రాదమ్మా, తప్పుగా అనుకోకమ్మా. సార్ అదంతా కాదు సార్, నేను పిలిచింది దేనికంటే వీడు దొంగతనంగా నా నెంబర్ తీసుకొని మజాక్ చేస్తున్నాడు. నెంబర్ తీసుకునే ప్రాబ్లం కాదు సార్, అందరికి ప్యాంప్లెట్లు వంచినట్టు వంచిండు. సరే పోనీ డౌట్లు అడగడానికి కాల్ చేస్తున్నారంటే అది కాదు, మజాక్లు చేయడానికి కాల్ చేస్తున్నారు సార్. ఒకతేమో డివోర్స్ అంటే ఇంకొకటేమో దున్నపోతు పాలిస్తుందని అంటాడు. ఏం చేయాలి వీడిని? వేరే వాళ్ళైతే నా ప్లేస్లో ఉంటే టీసీ ఇస్తారు సార్. నేను మంచిదాన్ని కాబట్టి పేరెంట్స్ని పిలిపించి మాట్లాడిపిస్తున్నా. వీడు ఎదవైతరని తెలుసు కనమ్మా, ఇంత ఎదవైతరని చెప్పి అనుకోలేదమ్మా. ఎదవా ఎదవా ఎదవన్నారా ఎదవా? క్షమించు తల్లి, తల్లి నన్ను గురువు నడిపితే ఏ దిక్కున ఉండిపోతారో ఎర్రిలాగన్నా. పొలం మానుకొని నీకోసం నీ చదువుకి ఏమైనా అడ్డకేందని చెప్పి ఉక్కుని వచ్చింది కదరా. నేనా ఎలుముద్ర గాని, నువ్వేదో చదువుకొని మన ఇంటిని పై ఉత్తరితో అనుకుంటూ వచ్చి చేసే పని ఇదే. క్షమించమ్మా, నా కొడుకు ఇట్టది అనుకోలేదు తల్లి. చూసినావారా, అమ్మా నాన్నలని గురువులని ఏడిపిస్తే భవిష్యత్తు ఉండదురా. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. ఓకే ఓకే సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటాను. క్షమించు తల్లి. ఓకే సార్, నేను వెళ్తాను, ఉంటాను. థ్యాంక్ యూ. నమస్తే. లొల్లి చేయకండి. టీచర్ రాకముందు ఫస్ట్ బోర్డ్ అరెస్ట్ చేయాలని తెలియదా? యూ అరే ఆ జుట్టేందిరా, నేను కట్ చేయించుకోమని చెప్పినా కదా. నీకు కళ్ళేడుందో ముక్కేడుందో ఎత్తుకోవాల్సి వస్తుంది. బాబు చిట్టి, ఒకసారి తలెత్తే మనం మాట్లాడొచ్చుగా. హలో, నిన్నే. మ్యామ్, పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏమైంది? అది లేరు మ్యామ్. ఊరికెళ్ళినారా? లేరు మ్యామ్ అసలు. ఓకే, మళ్ళీ నువ్వు ఏడుంటున్నావు? మా మామయ్య వాళ్ళతో ఉంటున్నాను మ్యామ్. ఓ, మామయ్య వాళ్ళని పట్టుకురావచ్చు కదా. వాళ్ళు కూడా ఊరికెళ్ళారు మ్యామ్. సర్లే, ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా. సరే బిట్టు, ఇది నేను నీకు ఇస్తున్న లాస్ట్ వార్నింగ్, ఓకేనా? ఇప్పటి నుండి ఆ గ్యాంగ్ తోటి తిరగొద్దు. ఓకే, Yes, ma'am. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ప్రామిస్ మీద నెక్స్ట్ టైం నుండి నీకు 90% మినిమం వస్తుందని చెప్పి. Yes, ma'am. ష్యూర్? ఓకే, గుడ్. Yeah, okay, ma'am. యూ కెన్ లీవ్ నౌ. ఓకే మ్యామ్. ఓ షిట్. హలో, ఎవరండి? నేను బిట్టు వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్. అంటే ఏం లేదు, మీ అబ్బాయి కుట్టిగానే ఒక 1 month హాలిడేస్ ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాను సార్. ఎందుకా? అది మీరు బిట్టుని అడగండి, ఇంటికే కదా ఎట్లయినా వచ్చేది ఇప్పుడు. ఓకే సార్. అరే జఫాగా ఇంత మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు మినిమం కేర్ తీసుకోలే కదరా. అయినా నన్ను ఎన్నిసార్లు ఎర్రి పుష్పాలు చేద్దాం అనుకుంటున్నారా మీరు? అయినా మాటలతో కాదు, ఐ నో వాట్ టు డూ విత్ యూ గైస్.